హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 'అఖండ' సినిమా రిలీజ్ బ్రేక్ పడింది. అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఎందుకంటే దూర ప్రాంతాల్లో ఉన్న వారందరూ దగ్గరలో వెళ్లి ఫ్రెండ్స్‌తో కలిసి అభిమాని హీరో సినిమా చూడటమని ఎంతో ఆశపడ్డారు. అలాగే ఫ్లెక్సీలు కట్టడం, థియేటర్ దగ్గర నానా హంగామా చేయడం, కొంతమంది లీవులు పెట్టడము, థియేటర్ దగ్గర బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేస్తారని ఆశగా ఎదురు చూడడము వారందరికైతే ఎంతో బాధ కలిగించింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఆగిపోయిందంటే హీరోస్ కంపెనీస్ వారికి 14 రీల్స్ వారు 28 కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ సినిమా ఈ 14 రీల్స్‌పై కేసు వేయడం జరిగింది మద్రాసు హైకోర్టులో. ఎందుకు కేసు వేశారంటే ఆగడు, వన్ ఈనెక్కిన సమయంలో ఈ 2 సంస్థలైతే కలిపి నిర్మించడం జరిగింది. అప్పుడు హీరోస్ కంపెనీస్ వారికి 14 రీల్స్ వారు 28 కోట్లు చెల్లించాలి. అవి చెల్లించకపోవడంతో తడిసి మోపుడయ్యాయి, వడ్డీలు పెరిగిపోయాయి. దాదాపుగా 60 కోట్లయితే మొత్తం ఈ హీరోస్ కంపెనీస్ వారికైతే ఈ 14 రీల్స్ వారు చెల్లించవలసి వచ్చింది. అయితే ఎంత చెప్పినా వినట్లేదని 'అఖండ 2' రిలీజ్ సమయం ముందు రోజైతే మద్రాస్ కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. మద్రాస్ కోర్టు అయితే వీళ్ళకి ఈ సినిమా ఆపాలి, తక్షణమే ఆపాలి. ఈ బకాయిలు చెల్లించిన తరువాతే ఈ సినిమా రిలీజ్ చేసుకోవాలని స్టే అయితే విధించింది. వీటిపై స్పందించాలని విధించింది. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ నిర్మాతలు అభిమానులతో ఆటలాడుతారో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వారు ఎమోషన్తో ఆటలాడుతారో ఏమో అర్థం కావడం లేదు. అసలు ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆ అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తారు. స్టార్టింగ్ ఫస్ట్ లుక్ నుంచి, తర్వాత గ్లింప్స్ నుంచి, థియేటర్కల్ ట్రయల్ నుంచి ప్రతి అప్డేట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు థియేటర్లో అభిమాని హీరో సినిమా చూద్దామని ఆశగా ఎదురు చూస్తారు. వాళ్ళ ఆశకి ఇలా దగ్గర అంటే దాదాపుగా 4-5 గంటల ముందే ఇలా బ్రేక్ పడితే ఏ విధంగా ఉంటుందంటే చాలా నరకంగా ఉంటుంది ఆ అభిమానులకి. ఆల్రెడీ ఇదే సిచ్యువేషను క్రాక్ చూసింది. క్రాక్ సినిమా మనకి సంక్రాంతి టైంలో క్రాక్ సినిమా రిలీజ్ అయింది. 10 గంటలకు షో పడాలి, షో పడలేదు. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే వారిపై కేసు వేయడం జరిగింది వేరే నిర్మాతలు. అసలు ఇలా జరిగిన తర్వాత కూడా ఇలా బకాయిల ముందు చెల్లించకుండా ఎందుకు ఉంటారో అర్థం కావడం లేదు. ఇది బాలకృష్ణ గారికి తొలి పాన్ ఇండియా సినిమా. ఆయన ఎంతో కష్టపడుతున్నారు ప్రమోషన్లో. మనకి ఉత్తరప్రదేశ్ వెళ్ళారు, యోగి ఆదిత్యనాథ్ గారు కలిశారు. అలాగే కర్ణాటకలో శివరాజ్ కుమార్తో థియేటర్కల్ ట్రైలర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇలా అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఈ సినిమాపై రకరకాల డేట్లు అయితే వస్తున్నాయి. 12వ తారీఖు రిలీజ్ చేస్తారు, అలాగే 20వ తారీఖున రిలీజ్ చేస్తారు, 25వ తారీఖున రిలీజ్ చేస్తారు. 25వ తారీఖున రిలీజ్ చేస్తే క్రిస్మస్ సెలవులు అడ్వాన్స్ ఉండడంతో ఈ సినిమాకి ఎంత ఉపయోగపడుతుందని రకరకాలుగా న్యూస్లు అయితే వస్తున్నాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే టికెట్స్ అయితే బుక్ చేసుకోమని ఉంది, కానీ ఎవరు బుక్ చేస్తారు? రిలీజ్ డేట్ ప్రకటించింది ఎవరు బుక్ చేసుకోలేరు కదా. మరి తక్షణమే ఈ నిర్మాతలు అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఒక మంచి రిలీజ్ డేట్ అయితే ప్రకటిస్తారని అభిమానులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇష్యూపై అభిమానులకి ఎంతో డ్యామేజ్ జరిగిందని బాలకృష్ణ గారు అయితే నిర్మాతలపై చాలా ఉగ్రంగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. త్వరలోనే మంచి రిలీజ్ డేట్ వచ్చి ఈ సినిమా బాక్స్ ఆఫ్ పై మంచి ఘన విజయం సాధించాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.